హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో దివాళీ స్పెషల్ స్నాక్ చెగోడీలు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. రైస్ ఫ్లోర్తో చేసుకునే ఈ చెగోడీలు క్రిస్పీగా, టేస్టీగా, చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల బియ్యపిండి, పొడి బియ్యపిండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల పెసరపప్పు అండ్ అలాగే కారం కోసం ఇక్కడ నేను మిరపకాయలు అంటారు కదండి, చిన్న మిరపకాయలు, వాటిని కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం ఇంగువ, వీటి మూడింటిని గ్రైండ్ చేసుకొని 1.5 స్పూన్ ఈ కారం యాడ్ చేస్తున్నాను. ఈ మిరపకాయలు లేని వాళ్ళు ఎండుమిర్చినైనా సరే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్టీగా ఉంటే వాటర్ కనుక మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 2 గ్లాసుల పొడి బియ్య పిండిని యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాక దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గరిటతో కలుపుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి పిండిని. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా మర్దన చేసుకున్నాక గోరువెచ్చగా ఉండగానే మనం చెగోడీలను చేసేసుకోవాలి. పిండిని బాగా ఆరపెట్టకూడదండి. మనం చేసుకునేటప్పుడు కూడా పిండిని మూత పెట్టే ఉంచాలి. కొంచెం కొంచెంగా మనం పిండి తీసుకొని చెగోడీలని అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువసేపు ఆరిపోతే కనుక మనం చెగోడీలు చేసుకునేటప్పుడు మధ్యలో క్రాక్స్ అనేవి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మనం పిండిని మూత పెట్టుకుంటూనే కొంచెం కొంచెం తీసుకుంటూ చెగోడీలని చేసుకోవాలి. ఇలా మనం చెగోడీలు చేసుకునేటప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి నూనెని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఏదైనా చెక్క బల్ల మీద కానీ లేదంటే చపాతీలు ఒత్తుకునే పీట మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చెగోడీలని నలుపుకోవాలి. ఇలా అన్నిటినీ నలుపుకొని పక్కన పెట్టుకొని నూనె బాగా వేడెక్కాక ఆయిల్లో ఈ చెగోడీలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయండి. చెగోడీలు ఫ్రై అవ్వడానికి 1 or 2 మినిట్స్ పడుతుంది. మనం లో ఫ్లేమ్లో ఉంచే బాగా ఫ్రై చేసుకోవాలి. చెగోడీలన్నింటినీ ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత వాటిని మళ్ళీ అటు ఇటు గరిటతో కిందకి పైకి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చెగోడీలు వేయంగానే వచ్చిన ఈ నురగ పూర్తిగా నార్మల్ అయిపోయి ఆయిల్ ప్లెయిన్గా ఉంటే కనుక మనకి చెగోడీలు వేగిపోయాయి అని అర్థం. అప్పుడు మనం చెగోడీలని ఆయిల్లోంచి తీసేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా చెగోడీలు ఒత్తుకుంటూ నూనెలో వేయించుకుంటూ చెగోడీలు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి చివరికి వచ్చేసరికి ఏమైనా మనకి పిండి పొడిగా అయినట్టు అనిపిస్తే కనుక 2-3 స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని బాగా కలుపుకొని ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఈ పిండిలో ఎండుకారానికి బదులు మిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేయడం వలన మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా మనకి మారిపోకుండా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మీకు ఈ టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి డెఫినెట్గా. సో ఈ దివాళీకి ఈ చెగోడీల రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ adoreamigas and also press the bell icon for all our notifications. Thank you so much for watching. Smiling. Take care. Bye bye.